వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే మీరు నా బడ్డీస్ కాబట్టి. అండ్ ఈ రోజు అప్డేట్ ఏంటో తెలుసా? సినిమా అప్డేట్స్ లో తండేల్ కాదని ఒక నిర్మాత బయటపెట్టారు, అది కూడా ఒక ఇంటర్వ్యూలో. ఎందుకు ఎవరా నిర్మాత, ఎందుకయ్యా నువ్వు చెప్పావని అనుకుంటున్నారా? ఆ నిర్మాత ఎవరో కాదండి, మనందరికీ సుపరిచితులైనటువంటి బన్నీవాసు గారు. బన్నీవాసు గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఏదో తండేల్ గురించి అడిగితే ఆయన మొత్తం కథని చెప్పేశారంట. ఆల్మోస్ట్ ఒక కథ, ఇది మత్స్యకారుడు కథ. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు తెగ వర్క్ కోసం అని చెప్పేసి పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉన్నటువంటి ఊరికి వెళ్తారు. అక్కడి నుంచి ఒక రోజు ఏం చేస్తారంటే లైక్ వాటర్లో వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో చాలా విపరీతమైన సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ ఇటు హైదరాబాద్ సైడ్స్లో కానీ జరిగే ఒక సిచ్యువేషన్స్, మంచి పీక్ స్టేజ్, మంచి వార్ టైమ్స్లో వాళ్ళు అక్కడ దొరికేయడం జరుగుద్ది. సో కరాచీ దగ్గర వాళ్ళని పట్టేసుకోవడం జరుగుద్ది, జైల్లో ఉంచుతారు. సో అక్కడున్న వాళ్ళని అంటే 21 మత్స్యకారులు అనమాట, 21 పీపుల్ మత్స్యకారులు, సంథింగ్ నెంబర్ చెప్పారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 21 ఐ థింక్ సో. అయితే వాళ్ళని వాళ్ళందరూ తిరిగి ఎలా వచ్చారు ఇండియాకి అన్నది కథ. అయితే వాళ్ళ కోసం వాళ్ళు ప్రేమించిన లైక్ ప్రేయస్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇంకెవరవచ్చు, వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, ఒక రియలిస్టిక్ థింగ్స్లో ఈ కథ అన్నది ఉంటుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక యునిక్ పాయింట్ అని చెప్పేసి బన్నీవాస్ గారు చాలా ఎక్సైట్ అయితే చెప్పేశారనమాట మొత్తానికి తండేల్ కథని. బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, సినిమాలో ఎలా చూస్తాము, ఇవన్నీ మనం చూడాలి అంటే కాస్త వెయిట్ చేయాలి. బట్ అయితే లైక్ అంతకుముందు చెప్పారు క్రిస్మస్ టైంకి వస్తారని చెప్పి, బట్ రీసెంట్ డేస్లో మన దిల్ రాజు గారు క్రిస్మస్కి గేమ్ చేంజర్ వస్తుంది అనడంతో మేబీ వీళ్ళు ఏమైనా డేట్ మార్చుకునే అవకాశాలు ఉండొచ్చు, లేకపోలేదు. మరి చూడాలి. తెండల్లో ఇప్పటికే బుజ్జితల్లి ఇటు రాయే అనే ఆ చిన్న గ్లిమ్స్ ఎంత బాగా ఫేమస్ అయిందో. అండ్ సినిమా పేరు చెప్పినప్పుడు కానీ, పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ప్రతి దానికి కూడా హైప్ మాత్రం మామూలుగా లేదు. నాగ చైతన్య ఒక హిట్ కొట్టాలని నాగ చైతన్య అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే సాయి పల్లవి నాగ చైతన్య కాంబోలో లాస్ట్ టైం ఒక సినిమా హిట్ అయింది. సో ఇది కూడా ఇంకా హిట్ అవ్వాలి, ఈ కాంబో రిపీట్ అవ్వాలని చెప్పి వాళ్ళ అభిమానులంతా కోరుకుంటున్నారు. సో మీరైతే తెండల్ గురించి మంచి అప్డేట్ తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నేను ముందు మీకు చాలా చెప్దాం అనుకుంటున్నా. బట్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. సో ఛానల్ పేరు తెలుసు కదా, హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తెలుసుగా